హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త వేరియంట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో తీసుకొచ్చేసాను. ఇది ఏ కార్ అనుకుంటున్నారా? రీసెంట్గా టాటా వాళ్ళు లాంచ్ చేసిన వాళ్ళ ఎంట్రీ లెవెల్ కార్ అయినటువంటి టియాగో ఈవీ అండ్ టియాగో ఐస్ ఇంజన్ రెండు అయితే లాంచ్ చేశారు. రెండింటికి వేరియంట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే చేసేసుకుందాం. చాలా మంది అడిగారు ఈ పర్టికులర్ కార్ గురించి వేరియంట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయమని చెప్పేసి. క్లియర్గా అయితే మాట్లాడేసుకుందాం. మెయిన్గా దీనిలో నేను టోటల్ కవర్ చేశాను, కొద్దిగా లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది వీడియో. నేను టైమ్ లైన్స్ కూడా ఇస్తాను కింద. మీకు ఈవీ చూస్ చేసుకునే వాళ్ళు ఈవీ టైమ్ లైన్కి అయితే వెళ్ళిపోండి, లేదా ఐస్ ఇంజన్ చూస్ చేసుకునే వాళ్ళు ఐస్ ఇంజన్ టైమ్ లైన్స్కి అయితే చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మళ్ళీ రిపీట్ చేయలేదు ఈవీ దగ్గర. డైరెక్ట్ మీరు కంక్లూజన్ పార్ట్కి అయితే వెళ్ళిపోండి, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఐస్ ఇంజన్ కార్ విషయానికి వస్తే దీనిలో మనకు 2 ఇంజన్ ఆప్షన్స్ అయితే వస్తుంది. ఒకటి పెట్రోల్, ఒకటి ఐసీఎన్జీ ఆప్షన్ అయితే ఉంటుంది. ఐసీఎన్జీ ఉన్నప్పటికి కూడా పెట్రోల్ ప్లస్ ఐసీఎన్జీ అయితే రెండు ఉంటుంది. ఈ సిఎన్జీ కార్లో మనకు ట్విన్ సిలిండర్ సిఎన్జీస్ అయితే ఉంటాయి అనమాట. ఇక పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే దీనిలో వచ్చేసి రెండిట్లో కూడా సేమ్ ఇంజన్ ఉంటుంది. 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటర్ రెవెట్రాన్ ఇంజన్ అనమాట. ఇది 3 సిలిండర్ ఇంజన్. కొద్దిగా వైబ్రేషన్స్ అయితే ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అలాగే 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, అంటే ఏఎంటీ గేర్ బాక్స్ అయితే వస్తుంది. బడ్జెట్ కార్ కాబట్టి ఇది ఏఎంటీ గేర్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. సో కొద్దిగా లాగ్ అయితే ఉంటుంది ఏఎంటీ గేర్ బాక్స్ అనేది. ఒకవేళ మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే మాత్రం మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ ఈవీ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈవీ అనేది మీకు కంఫర్ట్ గానే ఉంటుంది, ఎందుకంటే అది మీకు ఇనిషియల్ టార్క్ ఎక్కువ జనరేట్ చేస్తుంది కాబట్టి మీకు అంత లాగ్ అయితే అనిపించదు. ఈవీ తీసుకున్న వాళ్ళకి ఫైన్, కానీ ఎవరైతే ఏఎంటీ గేర్ బాక్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇనిషియల్ లాగ్ అయితే ఉంటుంది. సో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇక్కడ. ఇక దీని పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే పవర్ చూసుకుంటే 86 PS అయితే ఉంటుంది. టార్క్ చూసుకుంటే 130 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది డైరెక్ట్ కంప్లీట్ పెట్రోల్ ఇంజన్ అనమాట. అదే మీరు సిఎన్జీ ఆప్షన్ కి వెళ్ళేసరికి మీకు కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే పవర్ అండ్ టార్క్ లోనే ఇంజన్ మాత్రం సేమ్ ఉంటుంది, పవర్ అండ్ టార్క్ లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. సిఎన్జీలో పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే 75.5 PS పవర్ అయితే ఉంది. టార్క్ చూసుకుంటే 96.5 Nm టార్క్ అయితే ఉంటుంది, కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది. సేమ్ సిఎన్జీ కూడా మీకు 5 స్పీడ్ మాన్యువల్ 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. ఇంకా దీనిలో మనకు డెడికేటెడ్ ఐసీఎన్జీ స్విచ్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్ రన్నింగ్ లోనే సిఎన్జీకి మీరు షిఫ్ట్ అయితే అవ్వచ్చు. ఇక ఈవీ విషయానికి వస్తే మనకు 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ అయితే వస్తుంది. ఫస్ట్ వన్ చూసుకుంటే 19.2 kWh బ్యాటరీ ప్యాక్, ఇంకోటి చూసుకుంటే 24 kWh బ్యాటరీ ప్యాక్. 24 kWh అనేది లాంగ్ రేంజ్ అనుకోవాలి. మీకు వారంటీ విషయానికి చూసుకున్నా కూడా లైఫ్ టైం వారంటీ వీళ్ళు బాగా ప్రమోట్ చేశారు కదా. లైఫ్ టైం వారంటీ దేనికి వస్తుంది అంటే ఓన్లీ 24 kWh బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో దానికే వస్తుంది. దీంట్లో బేస్ అయినటువంటి 19.2 kWh బ్యాటరీ ప్యాక్ అయితే రావట్లేదు, మీరు గుర్తుంచుకోవాలి. దాని వారంటీ పీరియడ్ చూసుకుంటే 8 years లేదా 1,60,000 kilometers అయితే ఉంది. ఇక ఈవీ అంటేనే మనకు రేంజ్ యాంగ్జైటీ ఉంటుంది కదా, సో మనం రేంజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ 19.2 kWh బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే 226 kilometers అయితే రేంజ్ అయితే ఉంటుంది. రియల్ వరల్డ్ లో మీకు అంత అయితే రాదు, రియల్ వరల్డ్ లో దాదాపు మీకు 160, 170 అలా అయితే వస్తుంది. నెక్స్ట్ 24 kWh బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే దీని రేంజ్ చూసుకుంటే 285 kilometers అయితే ఉంది. వీళ్ళు క్లైమేట్ రేంజ్ అనమాట, అంతైతే రాదు. రియల్ వరల్డ్ లో మీకు దాదాపు 200 దగ్గర అయితే వస్తుంది. ఇక చార్జర్ విషయానికి వస్తే 2 డొమెస్టిక్ ఏసీ చార్జెస్ అయితే వస్తాయి. ఒకటి 3.3 kWh ఏసీ చార్జర్ ఒకటి వస్తుంది, 7.2 kWh ఏసీ చార్జర్ అయితే వస్తుంది. ఇదంతా కాదు, నేను బయట ఫాస్ట్ ఛార్జ్ పెట్టుకుంటాను, దీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఎంత ఉంది అనుకుంటే 30 kWh అయితే ఉంది. అది కూడా మీకు 10 to 80% ఛార్జ్ అవ్వడానికి 35 minutes అయితే తీసుకుంటుంది. ఇది డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి అయితే. ఇక ఈవీ కార్ కాబట్టి రీజన్ లెవెల్స్ కూడా ఉంటాయి, 4 రీజన్ లెవెల్స్ అయితే ఉన్నాయి దీనికి. ఆల్రెడీ చెప్పాను, టాటాలో ఇది ఎంట్రీ లెవెల్ కారు. ఇది sub 4 meter కేటగిరీకి అని చెప్తుంది. ఇది కొద్దిగా చూసుకున్నా మీకు 10 లక్షల లోపల అయితే మీకు ఈ కార్ అయితే వచ్చేస్తుంది. సో దీని డైమెన్షన్ చూసుకున్నా కూడా మీకు లెంత్ చూసుకుంటే మీకు 3.8 meter అయితే ఉంటుంది. వీల్ బేస్ విషయానికి వస్తే 2.4 meter అయితే ఉంటుంది. కాంపాక్ట్ సైజ్ కార్ ఇది. నలుగురున్న ఫ్యామిలీకి అయితే ఈజీ కంఫర్ట్ గా సరిపోద్ది. ఈసారి వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో కలర్స్ చాలా హైలైట్ అయితే అవుతున్నాయి, కొద్దిగా పేస్టల్ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు. ఒకసారి మీకు స్క్రీన్ మీద చూడొచ్చు, ఐస్ ఇంజన్ కలర్స్ ఇక్కడైతే ఉంటాయి. కింద చూసుకుంటే మనకు ఈవీ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి, ఒకసారి మీరు చెక్ చేసేయచ్చు. ఇక డైరెక్ట్ గా వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఐస్ ఇంజన్ లో చూసుకుంటే మనకు 6 types ఆఫ్ వేరియంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అదే మీకు ఈవీలో చూసుకుంటే 3 types ఆఫ్ వేరియంట్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ మనం ఐస్ ఇంజన్ గురించి అయితే క్లియర్ గా మాట్లాడేసుకుందాం. సేమ్ ఐస్ ఇంజన్ లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవే ఫీచర్స్ మీకు ఈవీలో కూడా యాడ్ అయితే. ఎక్స్ట్రా ఏమైనా యాడ్ ఆన్స్ ఉంటే అవి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇక వేరియంట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ స్టార్ట్ చేసేద్దాం. ఇక ఫస్ట్ బేస్ వేరియంట్ గురించి మాట్లాడుకుందాం. బేస్ వేరియంట్ వచ్చేసి స్మార్ట్ వేరియంట్. ఇక్కడ దీంట్లో మనకు ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి. పెట్రోల్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, ఐసీఎన్జీలో మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రైస్ చూసుకుంటే ఇదే స్టార్టింగ్ ప్రైస్ అనమాట, 4.49 lakh అయితే స్టార్ట్ అవుతుంది. అదే మీరు సిఎన్జీ వర్షన్ చూసుకుంటే 5.80 lakh అయితే స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనకు ఏమేమి ఫీచర్లు ఇచ్చారో ఒకసారి మాట్లాడుకుంటే క్లియర్ గా. ఇది బేస్ వేరియంట్ కాబట్టి దీనిలో మనకు స్టాండర్డ్ గా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ 6 airbags స్టాండర్డ్ గా అయితే వస్తుంది.
వస్తుంది. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ అయితే ఉంటాయి. టాటా సేఫ్టీకి పెట్టింది పేరు కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ABS విత్ EBD 3-point సీట్ బెల్ట్ కానీ R13 స్టీల్ వీల్స్ అయితే వస్తుంది. స్పీకర్స్ అయితే మెన్షన్ చేయలేదు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లేదు. రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే లేదు. దీనిలో సెన్సార్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా మీకు ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తుంది. అలాగే ఆమ్రెస్ట్ అయితే ఉండదు. దీంట్లో మీకు టిల్ట్ స్టీరింగ్ ఒకటే వస్తుంది. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ కాదు. జస్ట్ మనం అప్ అండ్ డౌన్ మాత్రమే టిల్ట్ అయితే చేయగలరు మీరు. ఇవి మనకు బేస్ వేరియంట్ లో వచ్చే ఫీచర్స్ విషయానికి వస్తే, ఒకవేళ మీరు బేస్ వేరియంట్ లో CNG ఆప్షన్ చూస్తున్నారు అనుకుంటే మీకు నార్మల్ వర్షన్ కి CNG వర్షన్ కి 1.1 lakh డిఫరెన్స్ అయితే ఉంది. అది మీరు గుర్తుంచుకోవాలి. చాలా వరకు ఫీచర్లు అయితే మిస్ అవుతాయి. బేసిక్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, స్పీకర్స్ ఇవన్నీ మిస్ అవుతాయి. దీని తర్వాత వర్షన్ ఏదైతే ఉందో ప్యూర్ వర్షన్, దాంట్లో మీకు అయితే యాడ్ అవుతాయి. సో మీకు ఒకవేళ బడ్జెట్ టైట్ ఉన్నా కూడా ఈ వర్షన్ అనేది స్కిప్ చేయండి. మరీ టైట్ ఉంటేనే మాత్రమే తీసుకోండి. మనం బయట యాడ్ చేయించుకుంటానంటే మాత్రం తీసుకోండి. లేదా దీని తర్వాత వర్షన్కి అయితే బెటర్ మీరు ప్రిఫర్ చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ వేరియంట్ చూసుకుంటే ప్యూర్ వేరియంట్. ఈ వేరియంట్ మీకు స్మార్ట్ వేరియంట్ ఒక 80,000 ఎక్స్ట్రా పెట్టుకోగలిగితే మీకు ప్యూర్ వేరియంట్ అయితే వస్తుంది. దీనిలో మీకు మెయిన్ AMT గేర్ బాక్స్ ఇక్కడైతే ఇంట్రొడ్యూస్ అవుతుంది. ICNGలో కానీ తర్వాత పెట్రోల్లో కానీ మీకు AMT గేర్ బాక్స్ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ. దీంట్లో ఇచ్చిన ఫీచర్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ CNG వర్షన్ కి అయితే R14 అలా వీల్స్ అయితే ఉంటాయి. అదే మీకు పెట్రోల్ వర్షన్ కి అయితే R13 అలా వీల్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్యూర్ వేరియంట్ చూసుకుంటే ప్యూర్ వేరియంట్ లో మనకు R14 అలా వీల్స్ అయితే వస్తుంది. ఇవి స్టీల్ వీల్స్, వీల్ కవర్ అయితే వస్తుంది, అలా వీల్స్ అయితే కాదు. నెక్స్ట్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే ఉంటుంది. రేర్ డిఫాగర్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, స్పీకర్స్, ప్యాడల్ షిఫ్టర్స్, AMT గేర్ బాక్స్ వచ్చింది కాబట్టి ఆల్ 4 పవర్ విండోస్ అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVMs ఉంటాయి. డే నైట్ IRVM ఉంటుంది. డిజిటల్ క్లస్టర్ విత్ బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఏదైతే మీకు డ్రైవర్ ముందు స్క్రీన్ ఉందో ఆ స్క్రీనే మీకు బ్లూటూత్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. మీరు బ్లూటూత్ కనెక్టివిటీ అక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. ఎట్లాగో మనకు 2 స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి సాంగ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు. ఈ స్క్రీన్ అయితే రాదు, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే దీంట్లో కూడా రాదు. ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ వీళ్ళు బాగా హైలైట్ చేస్తున్నా. ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ కూడా ఇక్కడే మీకు యాడ్ అవుతుంది. దీనిలో మీకు ఆమ్రెస్ట్ రాదు, రేర్ పార్కింగ్ కెమెరా రాదు, ఇవన్నీ అయితే రావన్నమాట. మనకు రిక్వైర్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్నవి అవైతే దీంట్లో అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వేరియంట్ అయితే సజెస్ట్ చేస్తాను. మీకు స్మార్ట్ వేరియంట్ అయితే స్కిప్ చేసేయండి. ఈ వేరియంట్ని కొద్దిగా ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వేరియంట్ చూసుకుంటే ప్యూర్ ప్లస్ వేరియంట్. ప్యూర్ వేరియంట్కి ఒక 50,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. అది కాకుండా మీరు 55,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే పెట్రోల్ AMT గేర్ బాక్స్ అయితే వస్తుంది. అలా కాదు CNG కావాలనుకుంటే 50,000 ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. దానికి మీకు స్క్రీన్ మీద ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడొచ్చు నేను ఏం చెప్తున్నాను అనేది. ఇది మనకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పుకోవాలి. ఈ వేరియంట్ లో మీకు డైలీ డ్రైవ్ లో ఏవైతే ఫీచర్స్ మనం వాడతామో ఆ ఫీచర్స్ అన్ని యాడ్ అయిపోతాయి. ఇక్కడ మెయిన్ గా ఫస్ట్ వన్ చూసుకుంటే మీకు 8-inch టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. ఇక్కడే మీకు టచ్ స్క్రీన్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ప్యూర్ వేరియంట్ లో టచ్ స్క్రీన్ అయితే లేదు. అండ్ అలాగే రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఉంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంది. క్రూజ్ కంట్రోల్, ESP విత్ ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, 4 స్పీకర్స్ ఉంటాయి. 65 వాట్ ఫ్రంట్ Type-C ఛార్జర్ అయితే ఉంటుంది. దాంతో పాటు ITPMS ఉంటుంది. షార్క్ ఫిన్ యాంటెన్నా విత్ GPS అయితే వస్తుంది. దీంట్లో మనం డైలీ డ్రైవ్ లో మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ మనకి ఇక్కడైతే వచ్చేస్తాయి. ఒకవేళ మీరు 50,000 ఎక్స్ట్రా పెట్టుకోగలనుకుంటే మాత్రం ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. దీంట్లో నెక్స్ట్ వేరియంట్ చూసుకుంటే ప్యూర్ ప్లస్ A వేరియంట్. ఈ ప్యూర్ ప్లస్ వేరియంట్ కి 50K అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఏ వర్షన్ కి అయినా సరే, AMT అయినా మాన్యువల్ అయినా లేకపోతే CNG వర్షన్ లో AMT అయినా మాన్యువల్ అయినా సరే 50K అయితే ఎక్స్ట్రా పడుతుంది. ఈ వేరియంట్ లో మీరు ఏంటంటే ఫ్యూచర్ రిచ్ వేరియంట్ టైప్. ఇది చిన్న చిన్న ఫీచర్స్ ఏవైతే మనం డైలీ డ్రైవ్ లో కావాల్సి ఉంటాయో రిక్వైర్డ్ ఫీచర్స్ అనమాట. ఒకసారి ఫీచర్స్ విషయానికి వస్తే మీకు వీళ్ళు బాగా హైలైట్ చేసిన బ్యాక్ సైడ్ ది లైట్ ఉంది కదా, కనెక్టెడ్ LED టైమ్ ల్యాంప్ లాగా. సో ఆ LED దీనిలో అయితే యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆర్మ్ రెస్ట్ ఒకటి యాడ్ అవుతుంది. రేర్ AC వెంట్స్ వస్తాయి. ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, ఆటో AC ఉంటుంది. తర్వాత పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఉంటుంది. పుష్ బటన్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఆటో హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉంటాయి. రేర్ వైపర్ విత్ వాషర్ ఉంటుంది. R14 అలా వీల్స్ కాదు, హైపర్ స్టైల్ వీల్స్ అనమాట. ఇది R14. ఇలా చాలా ఫీచర్స్ అయితే మనకి యాడ్ అయితే ఇవి రిక్వైర్మెంట్ ఫీచర్స్ అని చెప్పుకోవాలి. డైలీ లైఫ్ లో చాలా బాగా యూజ్ అయితే ఫీచర్స్ దీనిలో యాడ్ అవుతాయి కాబట్టి ఒకవేళ మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే ఈ వేరియంట్ కూడా ప్రిఫరబుల్ ఆప్షన్. నేను కొద్దిగా మంచి వేరియంట్ ఇంకా ఎక్కువ ఫీచర్లు కావాలనుకుంటే మాత్రం నెక్స్ట్ వేరియంట్ కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ వేరియంట్ చూస్తే మీకు క్రియేటివ్ అని ఉంటుంది. ఈ క్రియేటివ్ వర్షన్ ఏంటంటే సేమ్ మీరు ప్యూర్ ప్లస్ A వేరియంట్ కి ఒక 50,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే ఈ వేరియంట్ అయితే వచ్చేస్తుంది. ఈ వేరియంట్ లో మీకు మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అయితే వచ్చేస్తాయి. లైక్ వీళ్ళు బాగా హైలైట్ చేసిన ఫీచర్స్ ఉన్నాయి కదా, దీనిలో యాడ్ అయిన ఫీచర్స్ కూడా అంటే లైక్ 360 degrees కెమెరా కానీ, బ్లైండ్ వ్యూ మానిటర్ కానీ, 10.25-inch టచ్ స్క్రీన్ కానీ, LED హెడ్ ల్యాంప్స్ కానీ, LED DRLs కానీ, R15 డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కానీ, కూల్డ్ గ్లో బాక్స్, ఇలా చాలా ఫీచర్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఫీచర్ రిచ్ కావాలనుకుంటే క్రియేటివ్ అయితే వెళ్ళిపోండి. దీని తర్వాత వర్షన్ చూసుకుంటే క్రియేటివ్ ప్లస్ వర్షన్. దానికి మీరు క్రియేటివ్ వర్షన్ కి ఒక 30,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే క్రియేటివ్ ప్లస్ ఆప్షన్ అయితే వస్తుంది. దీనిలో మీకు అడిషనల్ గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఏమున్నాయంటే మెయిన్ గా ఐరా
ట్రాక్ కనెక్టివిటీ యాప్, అదే మొబైల్ యాప్ ఉంటే మీరు డైరెక్ట్ కార్ని కంట్రోల్ చేస్తారు కదా, ఆ ఫీచర్లు అయితే దీనిలో యాడ్ అవుతాయి. ఇంకా దాంతోపాటు డ్యూయల్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ తీసుకొచ్చారు, 2 ఫోన్స్ ఒకేసారి ఛార్జ్ చేసేటట్టు, అదొకటి యాడ్ అవుతుంది. తర్వాత ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. దీంట్లో డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట. బ్లాక్ రూఫ్ వస్తుంది, డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్ అయితే వస్తుంది. సో మీరు హై ఎండ్ కావాలి, అన్ని ఫీచర్లు యాక్సెస్ చేయాలనుకుంటే మాత్రమే క్రియేటివ్ ప్లస్కి వెళ్ళండి. 30K ఎక్స్ట్రా నేను పెట్టుకోగలను అనుకుంటే మాత్రమే ఆ వేరియంట్కి వెళ్ళండి. లేదా క్రియేటివ్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. క్రియేటివ్ దగ్గర అయితే ఆగిపోండి, అన్ని ఫీచర్స్ మీరు యాక్సెస్ చేసేయచ్చు అక్కడ నుంచే. సో మీకు క్రియేటివ్ వేరియంట్ అయితే బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఇక లాస్ట్ గా కంక్లూజన్ అయితే మాట్లాడుకుందాం ఐస్ ఇంజన్ గురించి. అయితే ఫస్ట్ ఐస్ ఇంజన్ లో స్మార్ట్ వేరియంట్ తీసుకోవాలా వద్దా అంటే వద్దని చెప్తా. ఒకవేళ బడ్జెట్ టైట్ ఉంది అనుకుంటే మాత్రం నెక్స్ట్ వర్షన్ ప్యూర్ వర్షన్ కి ట్రై చేయండి, అదే బెస్ట్ ఆప్షన్. 80K ఎక్స్ట్రా పడుతుంది దీంతో పోలిస్తే, కానీ మీకు అక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫీచర్లు అయితే మీకు యాక్సెస్ చేస్తారు కాబట్టి అది మీకు బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వేరియంట్ చూసుకుంటే ప్యూర్ ప్లస్ వేరియంట్. ఈ వేరియంట్కి మీకు 50K ఎక్స్ట్రా అయితే పడుతుంది, బట్ 50Kకి వర్తా అంటే చాలా వర్త్ అని చెప్పుకోవాలి. దీనిలో మోస్ట్ ఆఫ్ ద ఫీచర్లు అయితే వచ్చేస్తాయి. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట ఇది. సో ఇది ప్రిఫరబుల్ వేరియంట్ ఇక్కడ మనకు ఒకవేళ తీసుకోవాలనుకుంటే. నెక్స్ట్ ప్యూర్ ప్లస్ ఏ వేరియంట్. ఈ వేరియంట్ మీకు 50K అయితే ఎక్స్ట్రా పడుతుంది. ఈ వేరియంట్లో మీకు మోస్ట్ ఆఫ్ ద డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ఫీచర్స్ లైక్ ఆటో హెడ్ ల్యాంప్స్ కానీ, ఆటో ఏసీ కానీ, దాని తర్వాత రేర్ వైపర్ వాషర్ కానీ, ఈ కైండ్ ఆఫ్ ఫీచర్స్ అయితే చాలా అయితే వస్తాయి. ఒకవేళ నేను అడిషనల్ ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రం బడ్జెట్ కొద్దిగా పెంచుకోవాలనుకుంటే దానికైతే వెళ్ళండి. లేదా నాకు ఫీచర్లే కావాలనుకుంటే మాత్రం క్రియేటివ్ వెళ్ళిపోండి. క్రియేటివ్ ఇస్ ద ఫీచర్ రిచ్ వేరియంట్. లేదు నేను అందరికన్నా నేను టాప్ వర్షనే కొంటాను, దగ్గర పైసలు ఉన్నాయి, నేను టాప్ వర్షన్ తీసుకుంటా అనుకుంటే మాత్రం క్రియేటివ్ ప్లస్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక ఈవీ గురించి మాట్లాడుకుంటే ఈవీలో మనకు 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఈ 3 వేరియంట్స్ వచ్చి ఫస్ట్ వన్ స్మార్ట్, నెక్స్ట్ ప్యూర్ ప్లస్, నెక్స్ట్ క్రియేటివ్ ప్లస్. ఈ 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. దీనిలో బేస్ వేరియంట్ చూసుకుంటే స్మార్ట్ వేరియంట్. ఈ వేరియంట్ లో మీకు ఓన్లీ సింగిల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ అయితే ఉంటుంది. 19.2 kWh బ్యాటరీ ఉంది కదా, అది అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఐస్ ఇంజన్ తో కంపేర్ చేసుకోవాలంటే ప్యూర్ ఆప్షన్ తో కంపేర్ చేసుకోవచ్చు. సో మినిమల్ బేసిక్ ఫీచర్స్ అయితే అన్ని ఉంటాయి. బడ్జెట్ టైట్ ఉంది, ఖచ్చితంగా నాకు ఈవీ కార్ కావాలనుకుంటే మాత్రం దీన్ని ప్రిఫర్ చేయండి, లేదంటే వద్దు. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 6.99 lakh ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. నెక్స్ట్ వేరియంట్ చూసుకుంటే ప్యూర్ ప్లస్ వేరియంట్. ఈ వేరియంట్ మనకు 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ అయితే వస్తుంది. ఫస్ట్ వన్ 19.2 kWh, సెకండ్ వన్ 24 kWh బ్యాటరీ ప్యాక్. 19.2 kWh బ్యాటరీ ప్యాక్ ప్రైస్ చూసుకుంటే 8.49 lakh అయితే ఉంది. అదే మీరు 24 kWh బ్యాటరీ ప్యాక్ ప్రైస్ చూసుకుంటే 9.49 lakh అయితే ఉంది. దాదాపు మీరు 1.5 lakh అయితే ఎక్స్ట్రా పెట్టాలి 19.2 kWh బ్యాటరీ ప్యాక్ కి. అదే మీరు 2.5 lakh అయితే ఎక్స్ట్రా పెట్టాలి 24 kWh బ్యాటరీ ప్యాక్ కి. దాన్ని ప్రిఫర్ చేసే బదులు మీరు నెక్స్ట్ వర్షన్ కి అయితే వెళ్ళొచ్చు. దానికి దీనికి 50,000 కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది. సో దానికైతే వెళ్ళండి. ఒకవేళ మీరు ప్యూర్ ప్లస్ వేరియంట్ ప్రిఫర్ చేయాలనుకుంటే మాత్రం దీంట్లో షార్టర్ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో 19.2 kWh బ్యాటరీ ప్యాక్, దాన్ని అయితే ప్రిఫర్ చేయండి. ఫీచర్స్ కూడా వస్తాయి కాబట్టి. ఒకవేళ మీరు 24 kWh బ్యాటరీ ప్యాక్ చూస్తుంటే మాత్రం క్రియేటివ్ ప్లస్ వేరియంట్కి వెళ్ళిపోండి, టాప్ వేరియంట్కి. ఎందుకంటే దీనికి దానికి పెద్ద తేడా అయితే ఉండదు, 50,000 మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. దానిలో మీకు మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని వచ్చేస్తాయి, లైక్ 360 degrees కెమెరాస్ కానీ, రేర్ ఏసీ వెంట్స్ కానీ, ఆటో హెడ్ ల్యాంప్స్ కానీ, క్రూజ్ కంట్రోల్ కానీ, 10.25 inch టచ్ స్క్రీన్ కానీ, ఇలా ప్రతిదీ మీకు దాంట్లో అయితే వచ్చేస్తాయి. కాబట్టి మీరు అదైతే ప్రిఫర్ చేయండి. ఒకసారి లాస్ట్గా ఈవీ గురించి కంక్లూజన్ అయితే మాట్లాడేసుకుందాం. ఒకవేళ మీరు ఖచ్చితంగా ఈవీ కారు నాకు బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రమే మీరు స్మార్ట్ వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. లేదంటే మాత్రం ప్యూర్ ప్లస్ వేరియంట్లో 19.2 kWh బ్యాటరీ ప్యాక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కొద్దిగా బడ్జెట్ కన్సర్న్ ఉంటే మాత్రం కొద్దిగా ఫీచర్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి మీకు ఆ వేరియంట్ కొద్దిగా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. లేదు నాకు కొద్దిగా హయ్యర్ బ్యాటరీ ప్యాక్ కావాలనుకుంటే మాత్రం 24 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది కదా, దానికి క్రియేటివ్ ప్లస్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. అదే హయ్యర్ వేరియంట్ 9.99 lakh ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. మీకు అదే కొద్దిగా బెస్ట్ ఆప్షన్, దాన్ని అయితే ప్రిఫర్ చేసేయండి. ఇది ఫ్రెండ్స్ టాటా టియాగో వేరియంట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఫాలో అవ్వట్లేదు చూస్తున్నారు కానీ. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అందరికి సెలవు, బాయ్ బాయ్.